వెల్కమ్ 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 మీ అందరి కోసం మీ కతిసినో అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్ స్టార్ట్. మాస్ మసాలా. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది. ఇక మంచి ఊపున్న పాట అయ్యరా. మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా, దమ్ముంటే కాస్కో. కావు గంగవు కావు, నేరాముడు శివుడు కానే కాను. ప్రసాద్ బెంజా వస్తున్నాడా? అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు పాటలు డాన్సులు. మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను అంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొనే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గాని వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్ళే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్ నొప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల తిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూడు, నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పకుండా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. పిచ్చి వెళ్ళరా. మేఘనా 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 మేఘనా, నిన్నటారు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక నా వెంట పడకు. మేఘనా, ఒక్కసారి నేను చెప్పింది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా? ఎక్కువ మాట్లాడద్దు. నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా, నువ్వంటే వద్దనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తాను నువ్వు పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని. నా లక్ష్యం, నా ప్రయాణం వేరు. బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు.